హిందూ ఉపాధ్యాయ సమితి గత కొన్ని రోజులుగా, గత సంవత్సరంగా భారత రాజ్యాంగంలో 1950 ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రాడినరీ సెక్షన్ 3, దాని ప్రకారము దళితులైనటువంటి హిందువులకు మాత్రమే వర్తిస్తుందని, ఆ రిజర్వేషన్ సౌకర్యం ఇతరులకు వర్తించదని స్పష్టంగా తెలిసినటువంటి చట్టాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం. ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కానీ నేడు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఒక విషయాన్ని, అంటే ఎస్సీ అట్రాసిటీ చట్టం కన్వర్ట్ అయినటువంటి, అంటే మత మార్పిడి చెందిన వాళ్ళకి వర్తించదని స్పష్టంగా ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే ఉద్యోగరీత్యా కానీ, తర్వాత ఇతర విషయాల్లో కానీ దళితులైనటువంటి హిందువులకు మాత్రమే చట్టం వర్తిస్తుంది, అన్యమతంలో అంటే మతం మారిన వాళ్ళకి చట్టం వర్తించదని ఈరోజు కోర్టు ఘంటాపథంగా చెప్పింది. బాపట్ల జిల్లా పిట్టలవారి పాలనకు సంబంధించినటువంటి ఆనంద్ అనే వ్యక్తి మతం మారి అదే గ్రామానికి సంబంధించినటువంటి రామిరెడ్డి పైన ఎస్సీ అట్రాసిటీ చట్టం చేస్తే అది చెల్లుబాటు కాదు అని ఈరోజు వాదోపవాదాలు విన్న తర్వాత స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది స్పష్టంగా చెప్పడం, నువ్వు ఎస్సీ హిందూ దళిత నుంచి క్రైస్తవ మతం మారినావు కాబట్టి ఇటువంటివి నీకు వర్తించవు అని చెప్పడం జరిగింది. ఈ మహానుభావుడు ఆనంద్ చర్చి నిర్వహిస్తూ, పాస్టర్గా జీవనం సాగిస్తూ ఈ రామిరెడ్డి పైన ఏం చేస్తున్నాడు, అట్రాసిటీ చట్టం పెట్టడం జరిగింది. కాబట్టి హిందూ దళితులకు అందాల్సిన హక్కులు హిందూ దళితులకు మాత్రమే చెందాలి, ఇతరులకు చెందకూడదు అనేది హిందూ ఉపాధ్యాయ సమితి బలమైన నమ్మకం.